హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను పచ్చిమిర్చితో ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి రుచి మాత్రం అదుర్సండి. డిఫరెంట్ టేస్ట్తో తిన్న కొద్దీ తినాలనిపిస్తుందన్నమాట. ఇక ఈ పచ్చడి ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఈ పచ్చడి చేయటం కోసం నేను కిలో ఉసిరికాయలను తీసుకున్నానండి. అలాగే పావు కిలో తెల్ల పచ్చిమిర్చిని, పావు కిలో నల్ల పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే అరకిలో నల్ల పచ్చిమిర్చిని తీసుకోవచ్చండి. అలాగే కారం తక్కువ తినేవాళ్ళైతే అరకిలో తెల్ల పచ్చిమిర్చిని తీసుకోవాలి. మేము మీడియం తింటాం కాబట్టి అవి సగం ఈ సగం తీసుకున్నాను. ముందుగా ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఏదైనా బట్టపై ఆరబెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కడిగి సాల్ట్ వాటర్లో 10 నిమిషాలు ఉంచి ఆరబెట్టుకుందాము. పచ్చిమిర్చి ఆరిన తర్వాత తొడాలు తీసి సగానికి కట్ చేయాలి. తర్వాత ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో 3 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. తరువాత కళాయిలో అరకిలో ఆయిల్ పోసి వేడెక్కిన తరువాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొన్ని ఉసిరికాయలను వేసి వేయించుకుందాము. చేత్తో వేయొద్దండి, ఆయిల్ చింది మన మీద పడుతుంది. ఏదైనా గరిటెలో వేసి నెమ్మదిగా వదిలేయండి. వేసిన తర్వాత తిప్పుకుంటూ లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించొద్దండి. ఇలా కొంచెం కలర్ మారిన తరువాత ఒక ఉసిరికాయను తీసుకొని ప్లేట్లో వేసి స్పూన్తో చెదిమితే ఇలా విడిపోతుంది. ఇక వెంటనే ఆయిల్లో నుండి తీసి ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన ఉసిరికాయలను కూడా వేసి వేయించుకుందాము. తర్వాత మిగిలిన ఆయిల్లో 2 స్పూన్స్ ఆవాలు, 5-6 తుంచిన ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత 15 నుండి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని 5 నిమిషాలు వేగనిద్దాము. 5 నిమిషాలు వేగిన తర్వాత మిక్సీ పట్టిన పొడి వేసి మంచిగా కలుపుకొని చివరలో చిటికెడు ఇంగువ పొడి, 1 స్పూన్ మెంతావు పొడి, సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. ఈ పేస్ట్ ఆరిన తర్వాత 4 నిమ్మకాయల నుండి రసాన్ని తీసి ఈ పేస్ట్లో పోసుకుందాము. అలాగే వేయించిన ఉసిరికాయలను కూడా వేసి మంచిగా కలుపుకుందాము. కలిపిన తరువాత ఉసిరికాయల్ని లోపలికి అదిమి ఒకరోజు వదిలేయాలి. ఒకరోజు తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందిలో చూసి సరిపోకపోతే కలుపుకోండి. ఈ చట్నీని బయట ఉంచితే 10 రోజులు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే కనుక 2-3 నెలల వరకు కూడా పాడవదు. అయితే పైన నూనె తేలుతూ ఉండాలన్నమాట. ఈ చట్నీని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా సామిరంగా ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. చాలా అద్భుతంగా ఉందండి రుచి మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని ఆస్వాదించండి. ఓకే.
బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.